యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 5 వచనాలలో ఉన్న కొన్ని సంగతుల్ని ఈ దినం వాక్యంలో మనము చూడబోతున్నాం. మనందరికీ సుపరిచితమైన చాప్టర్ ఈ జాన్ 15. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నాతో పాటు కలిసి మాట చెప్పండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడు ఈ లేఖన భాగాన్ని మనందరి వినికిల్లో దీవించును గాక. సప్ప చెప్పకండి మీ ఆమెన్. ముగించమంటే 5 నిమిషాల్లో ముగిస్తారు, కానీ కొంచెం బిగ్గర చెప్పండి ఆమెన్. చెప్పండి ఆమెన్. చెప్పండి ఆమెన్. యేసు ప్రభు తన శిష్యులతో అన్న మాట ఇది. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని, మీరు నా తీగలు. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని దాన్ని తీసివేస్తాడు, పారవేస్తాడు ఆ వ్యవసాయకుడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నా మాటలు నిలిచి ఉంటాయో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చెప్పాడు. చెప్పబడిన ఈ సందర్భంలో ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే వచనంలో మీరు బహుగా ఫలించుట వలన అంటే, ఓ విశ్వాసి తన జీవితంలో ఫలవంతమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఫలించుట అనే మాట తిరిగి మనకు కనబడుతుంది. సృష్టి ఆదిలో ఏదైనా తోటలో ఆదాము హవ్వల్ని కలగజేసినప్పుడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించండి అని ఆశీర్వదించాడు. మనిషికి తన జీవితంలో దేవుడు ఫలవంతమైన జీవితం ఉండాలని కోరుతున్నాడు. ఆ ఫలం మనిషి దేవుని ఆజ్ఞను మీరి పోగొట్టుకున్నప్పుడు ద్రాక్షావల్లితో ఆ తీగలు వేరైనప్పుడు పాపం వారిలో ప్రవేశించిన కారణంగా వారికి ఇచ్చిన మహిమ ఎండిపోయింది. వారికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత పోగొట్టబడింది. తిరిగి మరలా మొదటి ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమను మనిషికి మరలా ఇవ్వాలని ఆశించిన దేవుడు కడపటి ఆదాముగా 2000 సంవత్సరాల కిందట యేసు క్రీస్తు అను నామధేయునిగా పాపము లేకుండా జన్మించి పాపము లేకుండా జీవించి పాపి కొరకు ఏ తీగలైతే ఆ ద్రాక్షావల్లికి వేరే ఎండిపోయాయో వాటికి మనలా తిరిగి తన జీవాన్ని ప్రసాదించడానికి జీవమై ఉన్న ఆయన పాపం వలన వచ్చిన మరణానికి విరుగుడు ఇవ్వడానికి తన జీవమును ఈ ద్రాక్షావల్లితో అంటుకట్టడానికి మన కొరకు 2000 సంవత్సరాల కిందట శిలువ మీద అర్పించాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు మృత్యు కోరలను విరిచి మరణపు ములను విరిచి ఆయన తిరిగి లేచిన సజీవుడై జీవాధిపతిగా తనను తాను కనుపరుచుకొని తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఆ జీవాన్ని ఇచ్చాడు.
ఇప్పుడు అలాగున ఇవ్వడానికి వచ్చిన ఆ యేసయ్య 2000 సంవత్సరాల కిందట ఆయన శిష్యులతో అన్న మాట ఏంటంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లి, మీరు తీగలో. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. స్నేహితులారా, మన జీవితంలో బైబిల్ గ్రంథంలో చూస్తే సాధారణమైనవిగా కనిపించే అనేక సంగతులు మనం చాలా తేలికగా తీసుకుంటాము. కానీ ఆ సాధారణమైన వాటి ద్వారా దేవుడు అసాధారణమైన పాఠాలను నేర్పిస్తాడు. మోషే చేతిలో ఒక సాధారణమైన కర్ర ఉంది. ఆ కర్ర ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చగలిగిన శక్తి కలిగి ఉంది. శిష్యుల సమీపంగా రంగు, రుచి, వాసన లేని నీరు ఉంది. కానీ ఆ పెళ్లి విందుకు వచ్చిన అతిథులను మైమరిపింపజేసే రుచి కలిగినదిగా ఆ నీటిని మార్చగలిగిన శక్తి ఉంది. ఒక సాధారణమైన దానిని, ఓ చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాడు. కానీ ఆ 5 రొట్టెలు 2 చేపలు 5000 ఆకలిని తీర్చగలిగిన సామర్థ్యాన్ని దేవుడు వాటిలో పెట్టాడు. ఒక సాధారణమైన వాటిలో నుండి అసాధారణమైన పాఠాలని బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు నేర్పిస్తాడు. అటువంటి వాటిలో ద్రాక్షావల్లి అనేది కూడా ఒకటి. ఏంటి చెప్పండి? నిజమైన ద్రాక్షావల్లివి నీవేనయ్యా, నీలో నా నిలిచే తీగను నేనేనయ్యా, నా కోసం దిగి వచ్చావా నా యేసయ్యా, నన్ను వెతికి రక్షించావా నా యేసయ్యా, నా యేసయ్యా, ఓ నా మెస్సయ్యా. ఎవరు ద్రాక్షవల్లి? ఆయన ద్రాక్షవల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా ద్రాక్ష తోటల్ని చూసారు? అవి చల్లని శీతల పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ అవుట్స్కట్స్లో కూడా ఈ ద్రాక్ష తోటల్ని సాగు చేస్తున్నారు. ద్రాక్ష తోట అంటే అంగూరు పండ్లు. ఓకే, అలాగన ఏపుగా ఆ ద్రాక్ష తోటను సాగు చేసే వ్యవసాయదారుడు ఒక ఎత్తైన స్తంభాలను నిల్చోబెట్టి కింది భాగంలో ద్రాక్ష తోటను నాటుతాడు. ఆ ద్రాక్ష చెట్టు పెరిగి అలాగూ అల్లుకుంటూ 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 ఆ పైకి వచ్చి ఆ పైన పరచబడిన ఆ యొక్క పందిరి మీద అలాగను అల్లుకుపోతూ 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 అదంతా ఒక పందిరిలాగా ఏర్పడుతుంది. ఇప్పుడు కాత సమయం వచ్చినప్పుడు అది చక్కగా కాయలు కాస్తే ఆ పందిరి కింది భాగంలో ఆ ద్రాక్ష గెలలు వస్తే ఈ వ్యవసాయదారుడు ఏం చేస్తారంటే చక్కగా కత్తెరతో వెళ్ళి కట్ చేసి, మనకు అంగూరు పండ్లు గెలిస్తారు కదా, ఆ గెలకు గెల ఎలా వస్తుందంటే చక్కగా కిందికి అది వేలాడుతూ ఉంటే దాన్ని టక్ 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 కట్ చేసి మార్కెట్లోకి ఎక్స్పోర్ట్ చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఒక ద్రాక్షావల్లి నేలలో బలముగా తన వేర్లను వేసుకున్నప్పుడు ఆ ద్రాక్ష వల్లి నుంచి తీగలు బయటికి వస్తాయి. ఆ ద్రాక్ష తీగలకు ఫలాలు కాస్తాయి. తీగ ద్రాక్షావల్లితో కలిసి ఉంటేనే ఆ తీగకు పచ్చదనం ఉంటుంది, ఆ తీగలో జీవం ఉంటుంది, ఆ తీగ ఫలాలు కాస్తుంది. ఒకవేళ ఆ తీగ ద్రాక్షావల్లికి వేరైపోతే అది ఎండిపోతుంది, బలహీనమవుతుంది, పనికిరానిదిగా మారుతుంది. అందుకే ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలాసార్లు మన జీవితాల్లో ఆయనతో ఉంటాం కానీ ఆయనలో ఉండం. దేవునికి స్తోత్రం. అమ్మా, మనం ఆయనకు దగ్గరగా వచ్చామనుకుంటే సరిపోదు, ఆయనలో పెనవేసుకోపోయిన అనుభవం మన ఆధ్యాత్మిక సంబంధంగా మన జీవితంలో ఉండాలి. ద్రాక్షవల్లి అనేది దేవుడితో మన సంబంధానికి సూచన. చాలామంది దేవుడిని తెలుసుకుంటారు, ఎరిగి ఉంటారు, కానీ దేవునితో సంబంధం ఉండదు. ఏమండి, మీలో ఎంతమందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసో? అందరికీ తెలుసు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని. మరి ఎంతమందికి రేవంత్ రెడ్డి గారితో మీకు సంబంధం ఉంది? ఎవరికి లేదు. అలాగనే దేవుడి కొరకు అందరూ తెలుసుకుంటారు, కానీ దేవుడితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కొందరే పెట్టుకుంటారు. అమ్మా, సంఘానికి రావడం సరిపోదు,
ఆ సంఘములో నీవు దేవునితో సంబంధాన్ని పెనవేసుకొనేలా ఉంచుకోవడం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. ఈ ద్రాక్షావల్లి మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మన క్రైస్తవ జీవితం అనేది ఒక మత సంబంధమైనది కాదు. ఒక క్రైస్తవ జీవన సరళి అనేది ఒక ఆచార సంబంధమైనది కాదు. క్రైస్తవ జీవితం అంటే అనుదినము యేసు క్రీస్తు ప్రభువుతో కలిసి నడిచే జీవితం. ఎలాగున తీగ ద్రాక్షావల్లి నుంచి తన యొక్క సారాన్ని అనుభవిస్తుందో, అలాగే మన ప్రాణ ప్రియుడైన యేసుతో కూడా మనము అంటుకట్టుకొని ఒక అద్భుతమైన సంబంధాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన బలాన్ని ఆయన యుద్ధ నుంచి పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ద్రాక్షావల్లిని ఏ యజమాని కూడా ఫలాలు ఆశించకుండా తోటలో నాటడో, యేసు క్రీస్తు అను ద్రాక్షావల్లితో దేవుడు మనల్ని అంటుకట్టాడు. ఓ భక్తుడు అంటాడు, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా, నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, పాడండి, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా, నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణము నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి
ఇంకొందరం పోయి ఏం పాడాలో అర్థం కాక జ్యోతిర్మయుడు మాకు జ్యోతిమ్మ కూడా అన్నట్టున్నది. జ్యోతిర్మయుడాకు బదులా ఏదో లోకం పాట పాడుతుందట. జ్యోతిర్మయుడు అన్నాక జ్యోతిమ్మ కూడా నా ప్రాణ ప్రియుడు అంటే ఎవరే? నేను కాకుండా నీకు ఆయన ఇంకొక మన ప్రియుడిని పాడుకుంటా ఉంటే మనం మై మర్చిపోవాలి. ఎందుకు తెలుసా? ఆయన తోటలో మనల్ని నాటాడు. సంఘం అనే వనములో దేవుడు మనల్ని నాటాడు. ఓ భక్తుడు అంటాడు, పందిరి లేని తీగనైనే పలు దిక్కులు పాకితి, నీ సిలువపైనే నేను ఫలభరితమైతిని, నీ సిలువనే కోరితి. పందిరి లేని తీగనై నేను అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పాకాను. అమ్మా, యేసు క్రీస్తు ప్రభువును ద్రాక్ష వలెతో నిన్ను అంటు కట్టిన ద్రాక్ష వల్లిగా, ద్రాక్ష తీగగా నిన్ను అంటు కట్టినటువంటి ఆ పరలోకపు తండ్రి మంచి వ్యవసాయకుడు. ఆయన నిన్ను ఎక్కడ నాటాడు తెలుసా? సంఘం అనే వనములో నాటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంఘం అనే వనములో దేవుడు నిన్ను నాటినప్పుడు ఈ పందిరి మీద నువ్వు అల్లుకుపోతూ ఉండాలి. ఎక్కడా? ఈ పందిరి మీద నువ్వు అల్లుకొని పోతా ఉండాలి. కొందరు ఎక్కడ ఉంటారంటే ఇక్కడ ఉంటారు, ఇక్కడ మొదలుంటుంది, ఎక్కడికో 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 వేరే తీగలకు అల్లుకుపోతారు. సంగమా, ఈరోజు దైవజనుడిగా నేను నీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని నీవు విను. నిన్ను ఎక్కడ దేవుడు నాటాడో అక్కడే నువ్వు పెరగాలి. నువ్వు ఎక్కడ పెంచబడ్డావో, ఎక్కడ ఏపు ఎదుగుతున్నావో అక్కడ ఆ సంఘం అనబడిన పందిరితో నువ్వు అల్లు కట్టుకుపోవాలి. అక్కడి నుంచి ఫలాలు కిందికి వస్తూ ఉంటే నిన్ను నాటిన ఆ వ్యవసాయకుడు, ఆ పరలోకపు తండ్రి నీలో నుంచి వచ్చిన ఫలాన్ని తిని వావ్ అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫలించకుండా ఫలము లేకుండా ఏ వ్యవసాయకుడు సాగు చేయడు. అసలు నాటడానికి గల ప్రధానమైన ఉద్దేశమే ఫలం. అంతనే కాదా? మీరు వరి విత్తనం వరేశారు, పంట రావాలని వేసారా లేకుంటే టైంపాస్కి వేసారా? మొక్కజొన్న వేశారు, పంట రావాలని వేస్తాడా వ్యవసాయకుడు? ఏ మంచి వ్యవసాయకుడు కూడా పంట నుంచి ఫలాన్ని ఆశించకుండా ఉండడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి కూడా ఫలాలు రావాలని కోరుకొని ఆయన మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మరూపిగా ఉన్న ఆయన మనలో చేసే పని ఏంటంటే గలతీ 5:22 ప్రకారంగా ఇదిగో ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు మన జీవితంలో దేవుడు ఫలాలు కావాలని కోరుతున్నాడు. కొన్ని చెట్లు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలకు ఎదురు చూసిన ఆ చెట్టులో ఎదుగుదల ఉండదు, పెట్టినట్టే ఉంటుంది. నేను రాఫా వాళ్ళ ఇంటికాడ మునక్కాయ చెట్టు చూశాను. అది ఎప్పుడో నా ముందే వాళ్ళ అమ్మమ్మ పెట్టినట్టు నాకు గుర్తుంది. ఒకరోజు అక్కడ దడి నాటి పెట్టారు. మొన్న శశి వాళ్ళ ఇంట్లో నుంచి నేను బయటకు వస్తుంటే నాకు కారులో కూర్చుంటే రాఫా ఏమంటున్నాడు, మునక్కాయ కాయలు అంకల్ అంటున్నాడు. ఇట్లా చూశాను, ఏంట్రా ఇప్పుడే పెరిగిపోయింది అది పెట్టడం అయిపోయింది, పెరగడం అయిపోయింది, మునక్కాయ కాయలు కూడా ఇస్తుంది. వా, ఎంత సంతోషం. ఏమండి, కొన్ని చెట్లు ఉంటాయి అవి పెరగవు, పక్క పొంట పెరిగేదాన్ని పెరగనివ్వవు. కొంతమంది విశ్వాసాల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. నిజమైన ద్రాక్షవల్లితో అంటు కట్టబడ్డ కొమ్మలు ఏవైతే ఉంటాయో ఆ తీగలు పెరుగుతూ ఉంటాయి. ఆ తీగలు నూతన బలాన్ని పొందుకుంటాయి. ఆ తీగలు ఎక్కువగా ఫలిస్తాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుతో కలిసిన ఓ విశ్వాసి ప్రార్థనలో ఎదుగుతాడు. యేసు ప్రభుతో కలిసి జీవించి నడిచే ఓ విశ్వాసి వాక్యంలో ఎదుగుతాడు. యేసు ప్రభుతో తన ప్రయాణాన్ని కొనసాగించే ఓ క్రైస్తవుడు పరిశుద్ధతలో ఎదుగుతాడు. యేసు ప్రభుతో కలిసి నడుస్తే మన జీవితంలో దినదినము ఆధ్యాత్మిక సంబంధమైన మార్పు కనబడుతుంది. కొందరిలో మార్పు ఉంటుంది. రక్షించబడ్డప్పుడు ఓ నాన్నో నిన్నే ఆరాధింతును అని ఏం మంచిగా ఆరాధిస్తారు, అన్ని పాటలు పాడతారు. కానీ
ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గతించేసరికి రాను 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 రాజు గుర్రాలు గాడిదలైనట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసంలో వెనుకబడిపోతూ ఉంటారు. సీనియారిటీ పెరిగిన కొద్దీ కొంతమందిలో ఆ విశ్వాస సంబంధమైన ఎదుగుదల కనబడదు. విశ్వాస సంబంధమైన పరిపక్వతలో వారు ఎదిగినట్టుగా కనబడరు. సంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మిమ్మల్ని నాటిన దేవుడు మీ నుంచి ఫలాలు కోరుతున్నాడు. అందుకే మిమ్మల్ని అలా వదిలేయలేడు. మీలో పరిశుద్ధాత్మ దేవుని ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో పని చేస్తున్నాడు. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. ప్రేమ ప్రేమ ఉందా? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడాన్ని బట్టి మిమ్మల్ని చూసిన వారు నా శిష్యులని మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారని చెప్పాడు. ఎక్కడుంది ప్రేమ? మాటల్లో ఉంది. సంతోషం అనే ఫలం ఉందా? ఎప్పుడు ఏడిపే? నేను అంటాను, ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో మనకి ఎప్పుడు ఏముండాలి తెలుసా? మన ముఖంలో చెరగని చిరునవ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మంచి స్తోత్రం. ఎప్పుడు ఏడిపోవటం, ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి ఇట్లా అనకండి. మీకు సెలైనకి ఇచ్చే డాక్టర్ ఇట్లా వచ్చిన ఇట్లా చూసి ఒక నవ్వు నవ్వి బాధలో కూడా చిరునవ్వు నవ్వండి. మా అమ్మని బాధపడితే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ మీ నెత్తి మీద వేసుకొని దేవుడు మీకు ఇచ్చిన సంతోషాన్ని పోగొట్టుకోమాకండి. సమాధానం ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. శక్యమైతే మనుషులందరితో సమాధానం. దీర్ఘశాంతం. ఏ శాంతం అమ్మా? కొంతమందిలో శాంతం ఉంటుంది, శాంతం వాళ్ళు ఉంటారు. కానీ ఆ శాంతం వాళ్ళు ఏం చేస్తారంటే, నేను మంచి మాటకే ఒకవేళ నాకు గనక అంటారు. ఆ గనకల్ని ఉంది గిరికంతా. నువ్వు మంచి మాటకైనా నేను మంచిదాన్నే, నువ్వు చెడ్డ మాటకైనా నేను. అది ఎప్పుడు వస్తుంది తెలుసు? ఒక వ్యక్తి జీవితంలో దీర్ఘశాంతం అనబడిన ఫలంలో వస్తుంది. ఇంకా దయాళుత్వం, దయ చూపిస్తాం. ఎందుకంటే దేవుడు దయామయుడు. ఆ దయాగుణాన్ని మనలో ఉంచాలని, ఆ దయా ఫలాన్ని మనము కూడా కాయాలని దేవుడు చూస్తున్నాడు. మనకేం కావాలి చెప్పండి? ఇంత దయ ఉండాలి. యేసుప్రభుకే దేవుని దయ, మనుషుల దయ కావాల్సి వచ్చింది. మనకు అవసరం లేదా? సో మనుషుల దయ మనకు కావాలంటే మనకు కూడా ఇతరుల మీద దయ ఉండాలి. మంచితనం. ఏంచితనం అండి? ఏంటండి? మంచితనం ఉండాలి. అది మంచోళ్ళు, ఆమె మంచిది, అబ్బో ఆమెనా కొరకు ఆమె వెనక మాట్లాడుకుందాం అనొద్దు. ఓపెన్ హార్ట్గా ఉండండి. ఎందుకు మూసి 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 ఇట్లా క్లోజ్ హార్ట్గా ఉంటారు? నిజమండి, ఒక క్రైస్తవుడు ఎప్పుడు తెరిచిన పుస్తకంలాగా జీవించాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండండి. మిమ్మల్ని దూషిస్తున్న వారిని మీరు దీవించండి. ఎందుకు చెప్పారు తెలుసా? వాళ్ళు కోపంగా ఉంటే మీరు నవ్వండి, అలా కోపం అంతా మాయమైపోతుంది. శత్రువులు మిత్రులు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన విరోధుల్ని మన పక్కకు నిలబెట్టేవాడు మన దేవుడు. మన కొరకు చెడ్డ మాటలు పలికే వాళ్ళ నోరే మనల్ని ఘనపరిచేలా చేయగలిగిన వాడు మన దేవుడు. ఇవన్నీ ఉండాలంటే ఏముండాలి? మనలో ఫలములు ఉండాల కదా. నీలోన నిలచి బహుగా ఫలించి నీ సాక్షిగా ఉండేదా. ప్రేమ, నీ ప్రేమ నా ప్రాణం కావాలి. నాలో నిద్రించే ఆ శక్తిని రేపాలి. ఇదిగో దేవా నా జీవితము అంగీకరించుమయ్యా. ఓ ఇదిగో దేవా నా జీవితము అంగీకరించుమయ్యా. పుష్పము నేనైతే నాలోని సువాసన నీవే కదా. నీ
బహుగా ఫలించి నీ సాక్షిగా ఉండేదా. అమ్మా ఆయనలో నిలిచి ఉండడం అంటే తెలుసా, నా యందు మీరు మీ యందు నా మాటలంటే రెండు ప్రార్థన వాక్యం. అందుకే వాక్యంలో నిలిచి ఉన్నవాడు ఏం మెడుతుంది దేవుడు ఇస్తాడు. మీరు అడుగుతున్నారు కానీ పొందుకోవట్లేదు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారం మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించును. ఎప్పుడు ఆయన చిత్తానుసారం కడుతుంది తెలుసా? ఆయన చిత్తం ఎక్కడుంది? వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని ఎరిగి ఉంటే వాక్యానికి భిన్నమైనవి ఎప్పుడు మనం అడగము సుమా. వాక్యంలో అడుగుతాం. అప్పుడు ఆ వాక్యంలో మనం కొనసాగుతుంటే ఆయన చిత్తంలో వాక్యం నడిపిస్తుంది. ఆ వాక్యం మనలో నింపబడి ఉంటే, ఆ వాక్యం మాటను మనం వింటాం. ఆ వాక్యంలో మనం నిలిచి ఉంటే ఆ వాక్యానికి విధేయత చూపిస్తాం. దైవ జనాంగమా, ద్రాక్షావల్లి యేసు, తీగెలు మనం ఆయనలో నిలిచి ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ అధ్యాయపు ప్రారంభంలో యేసు ప్రభువున్న మాట ఏంటంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడా? లేకుంటే నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడా? మాట్లాడండి. ఏమండి, నేను ద్రాక్షావల్లిని అంటే సరిపోయేది కదా. ఎందుకు నేనే నిజమైన ద్రాక్షావల్లిని అని యేసు ప్రభు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో నిజమైనవి ఉన్నవి, నిజము కానివి కూడా ఉన్నవి. ఒరిజినల్ ఉన్నవి, డూప్లికేట్లు ఉన్నవి, అసలైనవి ఉన్నవి, నకిలీలు కూడా ఉన్నాయి. ఓసారి నేను చెప్పుల దుకాణంకి వెళ్ళాను. బాటా కంపెనీ చెప్పులు తీసుకుందామని. బాబు, బాటా కంపెనీ చెప్పులు నాకు మంచి బ్రాండెడ్ ఇవ్వండి. అతను తీసుకొచ్చి, సార్ బాటా కంపెనీ సార్ సూపర్ అని నాకు ఇచ్చాడు. నేను వేసుకున్నాను. అలాగే నా బయటికి వెళ్ళిపోతే నా మిత్రుడు ఒక ఆయన చూసి, నీ చెప్పులు బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నావు అన్నాడు. బాటా కంపెనీలో తీసుకున్నాను, చాలా బాగున్నాడు. ఆయన ఒక్కసారి ఇలా చూసి మళ్ళీ చెప్పన్నాడు, బాటా కంపెనీ అన్నాడు. దాన్ని చూడన్నాడు, అది బాటా లేదు, బేటా ఉన్నది. నేనేమో బాటా, సేమ్ ఫాంట్, సేమ్ క్వాలిటీ, బట్ ఇట్ ఈస్ నాట్ బాటా, ఇట్ ఈస్ బేటా. ఈరోజు చాలా మంది ఒరిజినల్ ఉన్నారు, డూప్లికేట్ ఉన్నారు. సంఘంలో లేరా? నిజమైన క్రైస్తవులు ఉన్నారు. సంఘంలో లేరా? డూప్లికేట్ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈ లోకంలో నిజమైనవి ఉన్నవి, నిజము కానివి కూడా ఉన్నవి. నిజమైన ఆనందం ఉంది, నిజము కాని నకిలీ ఆనందం ఉంది. నిజమైన సమాధానం ఉంది, నిజము కాని నకిలీ సమాధానం ఉంది. నిజమైన ప్రేమ ఉంది, నిజము కాని ప్రేమ ఉంది. నిజమైన ఆత్మీయత ఉంది, నిజము కాని ఆత్మీయత కూడా ఉంది. నిజము కాని ప్రేమ ఏం చేస్తుందంటే, రంగులు బయటపడ్డప్పుడు దాని సంగతి అర్థమైపోతుంది. నన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తా, ఒకవేళ నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపేస్తా. అందుకే కొబ్బరి టెంకాయలు కొట్టాల్సిన కత్తులు మనుషుల మెడలను కోస్తున్నాయి. దేనికో వాడాల్సిన యాసిడ్ మనుషుల ముఖాల మీద పడతా ఉంది. నిజము కాని ప్రేమలు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నిజము కాని ఆత్మీయతలు, కొంతమంది ఆత్మీయులు నటిస్తారు. దేవునికి స్తోత్రం అండి. మాట మాట్లాడితే స్తోత్రం అంటారు. ఇక వీళ్ళకి తప్ప ప్రపంచంలో ఎవడికి భక్తి లేనట్టు. మళ్ళాంటి ఉన్నట్టు మాట్లాడితే ఉలికిపాటు లెక్క అవుతాయి కదా. ప్రతిదానికి స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని చిత్తం, చూసుకుందాం. ఇట్లా యాక్టింగ్లు చేస్తారు. మళ్ళీ ప్రార్థనలకు రాగానే, సంఘాల్లోకి రాగానే, లేకుంటే విశ్వాసులు కనబడగానే, పాస్టర్లు కనబడగానే ఎక్కడ లేని ఆత్మీయత ఇట్లా పుట్టుకొస్తుంది లోపలికి వెళ్ళి. నీ ఆత్మీయత ఎక్కడుంటుంది తెలుసా? నీ ఇంట్లో ఉంటుంది. నీ ఆత్మీయతను నీ భార్య గమనించాలి, నీ ఆత్మీయతను నీ భర్త గమనించాలి, నీ ఆత్మీయతను నీ పిల్లలు గమనించాలి, నీ కమిట్మెంట్ను నీ పిల్లలు చూడాలి, నీ కుటుంబం చూడాలి, లోకం చూడాలి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నేనే నిజమైన. యోహాను సువార్తలో 7 నేనేలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి చెప్పండి? 7 నేనే. నేనే మార్గం, నేనే. ఇక్కడ కూడా యేసు ప్రభు ఆ 7 ఒకటి ఏమంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్షావల్లిని,
మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 80వ కీర్తన 8వ వచనంలో, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి. ఏం తీసుకొచ్చాడు? ద్రాక్షావళిని. ఎవరు ఈ ద్రాక్షావళి అంటే? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. ఎందుకు ద్రాక్షావళితో ఇశ్రాయేలు ప్రజలు పోల్చబడ్డారో తెలుసా? దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుడు వారి పక్షంగా కార్యాలు చేశాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని కాపాడాడు. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దాన దేశానికి నడిపించడానికి ఒక నాయకుని ఇచ్చి, వారు అరణ్యంలో వెళ్తుంటే వారికి ఎండ దెబ్బ తగలకుండా నీడే ఉన్నాడు. వారికి ఆకలేస్తూ ఉంటే ఆకాశము నుండి పెట్టని పొయ్యిలతో కూడిన వంట చేసి దేవదూతల ఆహారాన్ని ఇచ్చాడు. వారికి ఎదురుగా ఎర్ర సముద్రం వస్తే పాయలు చేశాడు. వారిని తరుగుతున్న శత్రువులని ఆ ఎర్ర సముద్రంలో కొట్టుకొని పోయాలు చేశాడు. ఎన్నో 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 కార్యాలు దేవుడు చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఐగుప్తులో నుండి నీవు ఒక ద్రాక్షావళిని తెచ్చితివి. ఎందుకు తెచ్చాడు తెలుసా? వాటి నుంచి దేవుడు ఆశించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకొని వారు ఫలించే ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వారు పరిశుద్ధమైన ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వారు దేవుడికి విధేయులై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వారు ఈ లోకానికి తన స్వకీయమైన జనముగా, తన సొత్తుగా లోకానికి వెలుగునిచ్చే ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వారి 40 సంవత్సరాల వారి కానాను యాత్రలో ఏమైంది? మోషేనేమో కొండ మీదకి వెళ్ళాడు. దేవుని ముఖమును చూస్తూ ఆయన ఇచ్చే ఆజ్ఞల్ని తీసుకుంటా ఉంటే, కింద ఉన్న వీరు ఒక దూడ ప్రతిమను చేసుకొని సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించడం మొదలు పెట్టారు. దేవుని వెంబడించాల్సిన, దైవజనుని వెంబడించాల్సిన ఈ ప్రజలు, ద్రాక్షావల్లిగా ఉండాల్సిన వీరు తమను నడిపించిన నాయకుడి మీదనే సనగడం ప్రారంభించారు. బయటకల్లే ఒకసారి అంటారు, లాస్ట్ అయిపోయి, ఏ మోషే, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడం తీసుకొచ్చావా? ఐగుప్తులో మాకు కీరకాయలు లేవా, దోసకాయలు లేవా, ఆ కాయలు లేవా, ఈ కాయలు లేవా? ఐగుప్తులో విడిచిపెట్టిన దాన్ని అంతటిని వీరు జ్ఞాపకం చేసుకుంటూ దైవజనుడి మీద రుసరుసలాడుతూ ఉంటారు, దైవజనుడి మీద సనుగుతూ ఉంటారు. దైవజనాంగమా, ఈరోజు దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజల నుంచి ఆశించింది దేవుడు చూడలేదు. వారిలో అవిధేయత కనబడదు. ద్రాక్షావళి ఉంది కానీ ఫలాలు వేరుగా ఉన్నాయి. అందుకే యేసు ప్రభు అన్నాడు, బాబు నేనే నిజమైన ద్రాక్షావళిని, ఐఎమ్ ద ట్రూ వైన్, నేనే నిజమైన ద్రాక్షావళిని. ఎందుకో ఇశ్రాయేలు ప్రజలు విఫలమయ్యారు కానీ నేను విఫలము కాను. ఇశ్రాయేలు ప్రజలు నమ్మకంగా నాకు జీవించలేకపోయారు కానీ నేను ఒక నమ్మకమైన రాయబారినై, ఔషధము వంటి వాడినై పాపము నుంచి ప్రజలను విడిపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, అయ్యా, యేసు ప్రభు లేకపోతే మన జీవితాలు ఎండిపోతాయమ్మా. కొన్నిసార్లు ఏదైనా ఒక చెట్టు మొద్దు నుంచి కొమ్మను కొట్టేసామనుకో, వెంటనే ఎండిపోతుందా? సంతోషమా? నిమిషం పువ్వులు ఉంటుండే, ఇప్పుడు కనిపిస్తలేవు. నేను చిన్న ఉన్నప్పుడు కనిపించేటి నిమిషం పువ్వులు ఇప్పుడు ఉన్నాయమ్మా. నిమిషం పువ్వులు కొందరు తెలుసు, అలా కట్ కాగానే వాడిపోతుంది. కానీ ఎక్కువ శాతం ఏమంటుంది తెలుసా? కొమ్మ నుంచి వేరయ్యాక ఒక రెమ్మ అది వెంటనే ఎండిపోదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అలా కట్ అయిపోతారు కానీ ఇంకా పచ్చగా కనబడతారు. వీళ్ళు అనుకుంటారు, ఓ మాకు యేసు ప్రభు కనెక్షన్ ఉంది అనుకుంటారు. లేదు. ఈరోజు ఎన్నో కుటుంబాలను మేము చూస్తున్నాం. ఎవరెక్కడ దారి తప్పుతున్నారు, ఎవరెక్కడ వారి ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటున్నారు, ఎవరెక్కడ వారి ఫలము బయటకు రాకుండా ముందు వారిని అనుస్తూ ఉన్నాయి. ఎవరి జీవితంలో వారు సంబంధం ఉంది దేవునితో అనుకుంటున్నారు కానీ సంబంధం లేకుండా జీవిస్తున్నారు. ఎంతోమంది ఈరోజు సిగ్గు చేటుకరమైన సంగతి ఏంటంటే, దేవుని సేవకులు కూడా దేవునితో సంబంధం లేకుండా దేవుని సేవను, యాజకత్వ ధర్మాన్ని కొనసాగిస్తున్న దౌర్భాగ్యపు సమాజంలో ఉన్న క్రైస్తవులారా, మీరు యేసుతో కూడా ఉండండి. యేసే అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు. చెప్పడు దేవుని నామమున కనపడతారు. హల్లెలూయా. యేసు ప్రభు లేకపోతే నీకు నెమ్మది లేదు. యేసు ప్రభు లేకపోతే నీకు గమ్యం లేదు. యేసు ప్రభు లేకపోతే ఒక మాటలో నీ జీవితం ఫలించదు. యేసుతో ఉంటేనే నీ జీవితంలో నెమ్మది, నీ కుటుంబంలో సంతోషం, నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక బలం,
నీ అంతరంగంలో ఒక పరిశుద్ధత, నీ హృదయంలో ఒక దేవుని ప్రేమ. ఎందుకంటే ఆ జీవమునిచ్చే ద్రాక్షావళిని యేసుతో మనకు సంబంధం ఉంటుంది. ఈరోజు చాలా మంది చర్చికి వస్తారు, నేను చర్చికి వెళ్తున్నా ఆదివారం ఆదివారం అనుకుంటారు. కానీ యేసుప్రభు ఆదివారం చర్చికి రావడాన్ని మాత్రమే కోరుకోవట్లేదు. ద్రాక్షావల్లి దగ్గర ఉంటే సరిపోదు, ఆ ద్రాక్షావల్లితో మనము కలిసిపోయి ఉండాలి. అమ్మా, నీ చేతిలో బైబిల్ ఉంటే సరిపోదు, నీ చేతిలో ఉన్న బైబిల్ నీ బ్రతుకులో ఉండాలి. అందుకు ఆయన అంటాడు, క్రిస్టియన్స్ ఆర్ రీడింగ్ ద బైబిల్ బట్ నాన్ క్రిస్టియన్స్ ఆర్ రీడింగ్ ద క్రిస్టియన్స్. మహాత్మా గాంధీ గారు అనేక మంది స్వాతంత్ర సంగ్రామానికి ముందు ఇంగ్లాండ్ దేశంలో అనేక మంది క్రైస్తవుల్ని చూశాడు. ఆయన అన్నాడు, యేసు మంచివాడే కానీ క్రైస్తవులతోనే ఉంది సమస్య అన్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజమా సిగ్గునుండో. ఎందుకు తెలుసా? వాక్యం మన చేతిలో ఉంది కానీ మన జీవితంలో ఉందా? ఎంతసేపు పొద్దుగల్లా లేచి నుంచి పడుకున్నాక నీ గురించే సొంపు, కానా పీనా సోనా ఓ సొత్తే, వేరే లేదు ఆ జీవితంలో. ఎందుకొరకు దేవుడు నిన్ను నాటాడు? ఎందుకొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకొరకు నిన్ను పిలుచుకున్నాడు? ఎందుకొరకు నిన్ను రక్షించుకున్నాడు? ఎందుకొరకు నీ కొరకు ప్రాణం పెట్టాడు? ఎందుకొరకు నిన్ను తన బిడ్డగా మార్చుకున్నాడు? ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అవన్నీ ఈరోజు మనకు అర్థం కావాలంటే ఆ ద్రాక్షావల్లితో మనం అంటు కట్టబడాలి. ఈరోజు ప్రశ్నించుకుందాం, నేను నిజంగా యేసు ప్రభువుతోనే ఉన్నానా? యేసు ప్రభువుతో ఉన్న వాళ్ళతో ఉన్నానా? ఈరోజు నా జీవితంలో దేవుడు ఆశించిన ఫలాలు కాస్తున్నానా, లేకుంటే ఫలము లేని మోడు చెట్టు వలె మారిపోయానా? ఈరోజు నేను బయటకు క్రైస్తవుని కానీ లోపల, ఈరోజు నేను యేసు క్రీస్తులో నిలిచి ఉన్న విశ్వాసినా కాదా? అమ్మా సంగమా వినండి, చెట్టు దగ్గర నిలబడ్డ కొమ్మ బ్రతకదు, చెట్టుతో కలిసిపోయిన తీగ మాత్రమే బతుకుతుంది. చెట్టు పక్కనే ఉన్న తీగ బతకదు, చెట్టుతో కూడా అంటు కట్టబడ్డ తీగ మాత్రమే బతుకుతుంది. సంఘముతో కలిసి ఉన్నవాడు రక్షించబడు. సంఘంలో మాత్రమే కాదు, ఆ యేసులో నిలిచి ఉన్నవాడు మాత్రమే ఈరోజు సమాజానికి ఒక గొప్ప వెలుగుగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది క్రైస్తవ్యాన్ని మతం 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 అంటున్నారు. మతం మనల్ని మార్చుదో, మన సాంప్రదాయం మనల్ని రక్షించదో. యేసు క్రీస్తుతో జీవమై ఉన్న ద్రాక్ష వల్లి అయిన యేసు క్రీస్తు మన సంబంధమే మనల్ని నిలబెడుతుంది. ఒక ద్రాక్ష తీగగా నువ్వు ఎలాంటి రోల్ పోషిస్తావు? ఆయన అంటున్నాడు, నువ్వు ఫలించాలి, నువ్వు ఫలించాలి, నువ్వు ఫలించాలి. దేవుడు కోరుకున్న ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభువా నీ యందు నేను అంటే నిరంతరము ప్రార్థన, నా యందు నీ మాటలు అంటే నిత్యము వాక్యం, ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం. మనిషికి రెండు కన్నులు ఎలాగున్నాయో క్రైస్తవ విశ్వాస జీవితానికి ఈ రెండు అటువంటి ప్రాముఖ్యమైనవి. ఒక పక్షికి రెండు రెక్కలు ఏ రీతిగా ఉన్నాయో అలాగే నీ జీవితంలో ఒక రెక్కతో ఎగరలేవు బిడ్డ. ఒకవైపు ప్రార్థన, ఇంకొక వైపు వాక్యం. ఈ రెండు ఎప్పుడు నీ జీవితంలో సమృద్ధిగా నివసింపనేవు, నువ్వు ఫలిస్తావు. ద్రాక్షావళి అయిన ఆయనతో ఉంటే తీగలుగా ఉన్న మన జీవితాలు ఎండిపోవు, మన కుటుంబాలు ఎండిపోవు. అవి పుష్పిస్తూనే ఉంటాయి, ఫలిస్తూనే ఉంటాయి. అవి ఫలించడం మాత్రమే కాదు, ఇంకా బహుగా ఫలిస్తూ ఉంటాయి. అలాగున బహుగా ఫలించడం ద్వారా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా తండ్రి మహిమపరచబడను. ఎందుకంటే ఆయన వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి మహిమపరచబడను, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి మహిమపరచబడను. ఎస్, ఈరోజు దేవుని మహిమపరిచే ఓ తీగగా నీ ఉండాలంటే ఈ ద్రాక్షావళి అయిన యేసులో నాలో నీవు లేచి నిలబడి నీలో నేను కలిసుంటే అంతే చాలయ్యా, కలిసుంటే
అంతే చాలయ్యా. నా ప్రాణమా నానురాగమా నా ప్రాణమా నానురాగమా కలిసుంటే చాలు యేసయ్యా. చేతులు పైకెత్తయ్యా, నీతోనే అంటు కట్టుబడి ఉంటానయ్యా. అయ్యా, అందరూ విడిచిపెట్టి వెళ్తున్నారు, నువ్వు కూడా విడిచిపెట్టి వెళ్తావా అని యేసయ్య తన శిష్యుని అడిగాడు. పేతురు అన్నాడు, అయ్యా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తానయ్యా? ఒకవేళ వెళ్తే నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు. ఏమైనా చేయాలంటే ఆయనలో ఉంటే తప్ప చేయలేదు. అడగండి, అడగండి, అడగండి ప్రభువా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నీలో నిలిచిన తీగలమై ఫలించినట్టుగా అయ్యా మేము నిలిచి ఉండుటకు సహాయం చేయి. మీరు కోరుకున్న ఆ ఫలం మా నుంచి మీకు అర్పించి నిన్ను మహిమ తెచ్చే తీగలుగా అయ్యా, సారవంతమైన పచ్చని తీగలుగా మేము ఉండునట్టుగా నీ కృప మాకివ్వయ్యా. మీరు ఆశించిన ఫలాలు ఐగుప్తులో నుంచి ద్రాక్షవల్లిగా తీయబడిన ఇశ్రాయేలీలలో కనబడలేకపోయాయి. అందుకే 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 వారు అరణ్యంలో ఆకుల వలె రాలిపోయారు. బిడ్డ, అది మనకొక హెచ్చరిక. నీవు రాలిపోయే ఆకువైతే నీకు క్షేమం లేదు బిడ్డ. నీవు రాలిపోయే రెల్లువైతే, ఆకువైతే, ఎగిరిపోయే రెల్లువైతే నీకు క్షేమము లేదు. నీవు అంటు కట్టబడాలి. నీ వేరు లోతుకు ఉండాలి. నీ వేరు పైకి తీయబడిన ఆ తీగలు సంగమనబడిన పందిరి మీద అల్లుకుపోవాలి. అవి ఫలిస్తే నీ తండ్రి మంచి వ్యవసాయకుడు. నీ నుంచి వచ్చిన ఫలములను బట్టి నీ తండ్రి బహుగా మహిమపరచబడతాడు, బహుగా సంతోషిస్తాడు. పొందుకో. ఎక్కడ వేరైపోయావు, ఎక్కడ ప్రార్థన జీవితంలో సన్నగిల్లావు, ఎక్కడ విశ్వాస జీవితంలో వెనుకబడిపోయావు, ఎక్కడ నీ సంఘ జీవితంలో నీవు చల్లబడిపోయావు, ఎక్కడ 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 దేవుని నుంచి వేరైపోయిన తీగగా చెట్ల మాటను దాక్కున్న ఆదాము వద్దకు వచ్చిన దేవుని స్వరమంది, ఆదామా ఆదామా ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు? కారణం ఏంటో తెలుసా? ఆ తీగ తుంచబడింది, ఆ తీగ తెంచబడింది, ఆ తీగ వేరైపోయింది. వేరైపోయిన ఆ ఆదామును వెతుక్కుంటూ వచ్చిన కడపటి ఆదామైన యేసు అన్నాడు, నేనే ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు. నేను I am the true vine, I am the true vine. నేనే ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నా యందు మీరు, నా యందు మీరు, నా యందు మీరు, మీ యందు నా మాటలు, మీ యందు నా మాటలు. ఎస్, ఉన్నాయా 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 ఉన్నాయా? ప్రార్థనలో నువ్వు ఉన్నావా? వాక్యంలో నువ్వు ఉన్నావా? ఎక్కడ చల్లబడిపోయావు? ఎక్కడ నీ విశ్వాస జీవితంలో వెనుకబడిపోయావు? ఇదిగో ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఫలమును కాసే ఒక అద్భుతమైన తీగగా నేను తీర్చిదిద్దడానికి ఇదిగో మన మధ్యలో ఉన్నాడు. ఆ ఆత్మ దేవుని అనుభవాలలో మీరు కొనసాగండి. మన విశ్వాస జీవితం అంతా ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలము. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలము. మనము ఫలిస్తే ఆయనకు మహిమ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. 100 మర్మాలు కాదో ఇక్కడే ఉంది. ఆయనతో మనం, మనతో ఆయన, ఆయనలో మనం, మనలో ఆయన. దట్స్ ఇట్, దట్స్ ఇట్, దట్స్ ఇట్. అది జరిగిపోతూనే ఉంటుంది. పొందుకోనండి. అయ్యా నీతో అంటు కట్టబడతానయ్యా. ఎవరేమి అనుకున్నా నాలోన నీవు, నీలోన నేను కలిసుంటే అంతే చాలయ్యా. కలిసుంటే అంతే చాలయ్యా. చెప్తారా? మోకరిద్దాం. నాలోన నీవు. వీలైన ప్రతి ఒక్కరు మోకరించండి, లేకపోతే నిలబడండి, కూర్చోండి. చాయిస్ మీదే.
నీలోన నేను కలిసుంటే అంతే చాలయ్యా, కలిసుంటే అంతే చాలయ్యా. ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, నీవుంటే అంతే చాలయ్యా. నా బ్రతుకులు ఎంతో మేలయ్యా, నీ సన్నిధి ఉంటే చాలయ్యా. నా బ్రతుకులు ఎంతో